దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనము. మరొకసారి చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన దేవుని లేఖనమును మనం చూస్తే దేవుడు అంటాడు, తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, అనేక సమయాలలో, అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో దేవుడు మనలను మరిచిపోయాడు అని అనుకుంటాం. మనం దేవుడు మనలను విడిచిపెట్టాడు అనుకుంటాము. దేవుడు మనల్ని ఎడబాశాడు అనుకుంటారు. వాస్తవానికి దేవుణ్ణి మరిచిపోయేది మనమే, దేవుణ్ణి విడిచిపెట్టేది మనమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు. దేవుడు ఆయన గుణానికి వ్యతిరేకముగా, ఆయన లక్షణానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చెయ్యడు. మనమే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటారు, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటారు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, తన బిడ్డను మరిచినటువంటి తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను అని సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మాట మార్చే దేవుడు కాదాయన. మనలను మన ఎడల ఆయన మనకు ప్రాకారముగాను నిలబడినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని మర్చిపోడు, ఆయన మనలను మరువడు. మనం దేవుని సన్నిధిలో దేవునికి ఆనుకొని దేవునికి దగ్గరగా జీవించిన జీవితమంతా కూడా ఆయన మనల్ని మర్చిపోడు. ప్రియమైన వారలారా, గమనించుదాం దేవుని వాక్యములో నుండి. ఏమండి, 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగాను, బందీలుగాను, వెట్టి చాకిరి చేసేవారుగాను, రకరకాల ప్రియ దేవుని బిడ్డలారా బాధను అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానమును, నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోని దేవుడు వారి మధ్యలోనికి దిగివచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కనానులోనికి వారిని తీసుకుని వచ్చాడు మోషే, యెహోషువ నాయకత్వంలో. ఆయన మర్చిపోయే దేవుడైతే వారిని ఎందుకు ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చాడు? వదిలిపెట్టొచ్చు కదా. మరిచే వ్యక్తి
మర్చిపోయే వ్యక్తి ఏమండి, దేవుడు మర్చిపోయే వ్యక్తి అయితే, దేవుడు మర్చిపోయే దేవుడైతే వారిని ఎందుకు విడిపించాడు? వారిని ఎందుకు కానానులోనికి నడిపించాడు? ఈరోజు నీవు భ్రమపడుతున్నావు, దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా, దేవునికి ఏమండి ఆయనను హత్తుకునే విధముగా, ఆయనను సమీపించే విధముగా మన యొక్క విశ్వాసం, మన యొక్క ప్రార్థన, మన యొక్క భక్తి, మన యొక్క నడిపింపు, మన యొక్క సమర్పణ, మన యొక్క త్యాగం ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన పట్ల తన కార్యాలను జరిగిస్తాడు. మానవులను రక్షించడానికి, శాపము చేత నశించిపోతున్న మానవ కూటమును రక్షించడానికి ఇదిగో మనుష్య కుమారునిగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. అందుకనే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఆయన మరిచిపోయే వ్యక్తి అయితే ఎందుకు మన మధ్యలోనికి వస్తాడు? ఆయన అంటాడు, నేను మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీ మధ్యలో నడుస్తాను, నేను మీ మధ్యలో ఉంటాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకున్న బాధను, నీకున్న కష్టాన్ని, నీకున్న ఇబ్బందిని, నీకున్న ఇరుకును, నీకున్న వేదను, నీకున్న సమస్యను బట్టి ప్రభు సన్నిధిని పోరాడు, ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల తన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. గొప్ప మేలు చేత, గొప్ప దీవెన చేత, గొప్ప ఆశీర్వాదము చేత ప్రభువు నింపి నడిపిస్తాడు. అటువంటి కృప భాగ్యమును ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులను తొలగించండి. ఎంతమంది బిడ్డల జీవితాలలో నలిగిపోయిన అనుభవాలు ఉంటున్నాయో వారి జీవితాలను బలపరిచి, వారి బ్రతుకులను బలపరిచి, మీ గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.